హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1 మంత్ అనేది ఉంది. సో బ్యాంక్ ఎగ్జామ్స్ సిలబస్ అనేది 70% అనేది ఎస్ఎస్సి ఎంటీఎస్ కి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ 10th లెవెల్ కాబట్టి పేపర్ అనేది ఈజీగానే ఉంటుంది కాబట్టి. సో 70% సిలబస్ కాకుండా మిర్రర్ ఇమేజ్ అని, పేపర్ కటింగ్ ఇలాంటి కొన్ని రీజనింగ్ క్వాంట్లో కొంచెం ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అండ్ జీకే అనేది స్టాండర్డ్ జీకే ఇస్తారు ఎక్కువగా. కరెంట్ అఫైర్స్ అనేది ఒక 5 బిట్స్ అంతకుమించి 5 ఆర్ లెస్ బిట్స్ మాత్రం అంటే మిగతాదంతా కూడా ప్యూర్ స్టాక్ జీకే, స్టాటిక్ జీకే ఇవన్నీ ఇస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో కొంచెం ఎక్స్ట్రా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం జీకే వీడియోస్ అనేవి చేస్తాను. సో ఈ వీడియో వచ్చిన రెస్పాన్స్ని బట్టి మిగతా పార్ట్స్ అనేవి కంటిన్యూ చేయాలా వద్దా అనేది చూస్తాను. సో ఎంతమంది మన యూట్యూబ్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో మనకు ఐడియా లేదు కదా. సో రెస్పాన్స్ని బట్టి పార్ట్ 2 అనేది ప్లాన్ చేద్దాం. సో ఈ వీడియోలో సింపుల్ గా ప్లానెట్ సోలార్ సిస్టమ్ గురించి చూద్దాం. ఫస్ట్ జీకే ఇంపార్టెంట్ బిట్స్ అనేవి. ఓకే, లెట్స్ సీ. ద స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ నోన్ యాజ్ కాస్మాలజీ. ఓకే, సో స్టడీ ఆఫ్ యూనివర్స్ గురించి స్టడీ చేసే అధ్యయనాన్ని ఏమంటారంటే కాస్మాలజీ అంటారు. ఓకే, ద స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ నోన్ యాజ్ కాస్మాలజీ. నెక్స్ట్, సోలార్ సిస్టమ్ లో 9 ప్లానెట్స్ అనేవి ఉండేవి. సో బట్ ఇప్పుడు ప్లూటో అనేది తీస్తారు కాబట్టి 8 ప్లానెట్స్ మాత్రమే ఉన్నాయి సోలార్ సిస్టమ్ లో. సో అవి ఏంటంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనియస్, నెప్ట్యూన్ ఉన్నాయి. సో మెర్క్యూరీ అంటే తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవసరం ఒకసారి చెప్తాను. సో మెర్క్యూరీ అంటే బుధగ్రహం. మెర్క్యూరీ బుధుడు, వీనస్ శుక్రుడు, ఎర్త్ మనకు భూమి తెలుసు కదా. సో మార్స్ అంటే అంగారక గ్రహం. ఓకే, మార్స్ అంగారకుడు, జూపిటర్ గురుగ్రహం, సాటర్న్ శనిగ్రహం, యురేనియస్ నెప్ట్యూన్ మామూలే. ఓకే, సో ఈ 8 అనేవి సోలార్ ప్లానెట్ లో ప్లానెట్స్ అనేవి. సో ఇవి ఇదే ఆర్డర్ లో ఉంటాయి అనమాట. సో సూర్యుడు ఇక్కడ ఉంటే సూర్యుడి దగ్గర నుండి గ్రహాలన్నీ ఇదే ఆర్డర్ లో ఉంటాయి. సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి మన చిన్నప్పటి నుండి ఒక షార్ట్ కట్ కూడా ఉంది. సో మీ అందరికి చాలా మందికి గుర్తుండొచ్చు, గుర్తు లేకపోవచ్చు. ఒకసారి మళ్ళీ చెప్తాను ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవడానికి, ప్లానెట్స్ అనేవి అన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి. సో చూడండి. సో మై వెరీ ఎడ్యుకేటెడ్ మామ్ జస్ట్ షోన్ అస్ 9 ప్లానెట్స్. సో 9 గ్రహాలు అన్నప్పుడు క్రియేట్ చేసిన షార్ట్ కట్ ఇది. సో మై వెరీ ఎడ్యుకేటెడ్ మామ్ జస్ట్ షోన్ అస్ 9 ప్లానెట్స్. సో ఎం అంటే మెర్క్యూరీ, వీనస్, ఈ అంటే ఎర్త్, ఎం మార్స్, జూపిటర్, ఎస్ సాటర్న్, యురేనియస్, నెప్ట్యూన్, ప్లూటో. సో ఈ 9 ప్లానెట్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ఇది స్టోరీ అనమాట, చిన్న స్టోరీలో. ఓకే, మై వెరీ ఎడ్యుకేటెడ్ మామ్ జస్ట్ షోన్ అస్ 9 ప్లానెట్స్. సో దీని ద్వారా మనం ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు, అలాగే 9 ప్లానెట్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ప్లూటో అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవడం. సో ఇక్కడ పిక్చర్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ పిక్చర్ అనేది బాగా మైండ్ లో ప్రింట్ చేసుకోండి. సో పిక్చర్ అనేది ద్వారా మనం చాలా బిట్స్ అనేవి ఈ పిక్చర్ ద్వారానే ఈజీగా వచ్చేస్తాయి. సో ఇది సన్ కి దగ్గరగా ఫస్ట్ మెర్క్యూరీ ఉంటుంది, చూసాం కదా. సో మై వెరీ ఎడ్యుకేటెడ్ మామ్ జస్ట్ షోన్ అస్ 9 ప్లానెట్స్. ప్లూటో ఇక్కడ ఉండేది. ఓకే, సో సూర్యుడికి దగ్గరగా ఉన్నది ఏంటంటే మెర్క్యూరీ. సో దూరంగా ఉన్నది ఏంటంటే నెప్ట్యూన్. సో మీకు పిక్చర్ చూస్తుంటే క్లియర్ ఐడియా వచ్చి ఉండదు కదా. సో సన్నకి దగ్గరగా ఉండే ప్లానెట్ ఏదైనా అడిగితే మనం మెర్క్యూరీ అని చెప్పొచ్చు. అలాగే దూరంగా ఉండేది ఏంటంటే నెప్ట్యూన్. దగ్గరగా ఉండేది మెర్క్యూరీ, దూరంగా ఉండేది నెప్ట్యూన్. సో ఇక్కడ టెంపరేచర్ అనేది బాగా కోల్డ్ గా ఉంటుంది, ఎందుకంటే సన్నకి చాలా దూరంగా ఉంది కాబట్టి నెప్ట్యూన్. సో కోల్డెస్ట్ ప్లానెట్ అని అంటారు. సో మనకి ఇక్కడ 3 బిట్స్ వస్తున్నాయి ఆల్రెడీ. సో పెద్ద గ్రహం ఏది అంటే జూపిటర్. సో ఇక్కడ పిక్చర్ మీకు క్లియర్ గా కనబడుతుంది కదా, జూపిటర్ అనేది బాగా పెద్దగా ఉంది. ఓకే, సో అలాగే చిన్నది ఏదంటే మెర్క్యూరీ. సో చిన్న గ్రహం మెర్క్యూరీ. ఓకే, అలాగే ఇక్కడ సాటర్న్ చుట్టూ శాటిలైట్స్ బొమ్మ వేశారు కదా. సో ఎందుకు వేశారంటే పెద్ద శాటిలైట్ అనేది సాటర్న్ కి మాత్రమే ఉందన్నమాట. సో మొత్తం ప్లానెట్స్ లో బిగ్గెస్ట్ శాటిలైట్ దేనికి ఉందంటే సాటర్న్ కి ఉంది. ఓకే, సో ఎర్త్ కి మూన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ దగ్గరలో ఉంటుంది కదా. సో మూన్ అనేది దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎర్త్ కి లైట్ అనేది 1.3 సెకండ్స్ లో భూమి మీదకి చేరుతుంది అనమాట. చంద్రుని యొక్క కాంతి, మూన్ కాంతి. సో 1.3 సెకండ్స్ పడుతుంది. సో సన్న కొంచెం దూరంగా ఉన్నాడు కాబట్టి 8 మినిట్స్ అనేది పడుతుంది. సో ఇలా మీరు పిక్చర్ ని క్లారిటీగా చూసి ఇమాజిన్ చేసుకుని మైండ్ లో ఫిక్స్ చేసుకుంటే ఈ పిక్చర్ ద్వారానే మీకు సోలార్ సిస్టమ్ లో చాలా బిట్స్ అనేవి, జీకే బిట్స్ అనేవి కవర్ అయిపోతాయి. ఓకే, సో బిట్స్ అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను నెక్స్ట్. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో ఈ 9 గ్రహాల కోడ్ స్టోరీ ద్వారా మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మై వెరీ ఎడ్యుకేటెడ్ మామ్ జస్ట్ షోన్ అస్ 9 ప్లానెట్స్. ఓకే, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనియస్, నెప్ట్యూన్ ఆర్డర్ లో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి బిట్లో ఆల్రెడీ పిక్చర్ లో చెప్పేసాను కదా మీకు అవే. సో నియర్ టు సన్. సో ఏది దగ్గరగా ఉంది మెర్క్యూరీ. ఫర్దరెస్ట్ టు సన్. సో ఏది దూరంగా ఉందంటే నెప్ట్యూన్. సో నెక్స్ట్, బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో పెద్దది ఏది జూపిటర్, గురుగ్రహం. ఓకే, సో బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ జూపిటర్.
ఓకే. సో మెర్క్యూరీ అంటే బుధుడు, నెప్ట్యూన్ అంటే నెప్ట్యూన్. ఓకే. సో తెలుగు మీడియం వాళ్ళకి ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్తాను మెర్క్యూరీ అంటే బుధుడు. సో నెక్స్ట్ స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో స్మాలెస్ట్ ప్లానెట్ ఏది? మెర్క్యూరీ. సో ఓకే, మెర్క్యూరీ స్మాలెస్ట్, అలాగే నియర్ టు సన్. నెక్స్ట్ హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో హాటెస్ట్ ప్లానెట్ ఏది అని అడిగితే వీనస్ అనమాట. సో మెర్క్యూరీ దగ్గరగా ఉంది కాబట్టి చాలా మంది మెర్క్యూరీ అనుకుంటారు, బట్ మెర్క్యూరీ కాదు. అలాగే మార్స్ ని కూడా కొంతమంది హాటెస్ట్ ప్లానెట్ అనుకుంటారు, ఎందుకంటే మార్స్ అనేది ఫుల్ రెడ్ కలర్ లో ఉంటుంది. సో విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ద రెడ్ ప్లానెట్ అంటే మార్స్. బట్ ఈ రెండు కూడా హాట్ ప్లానెట్ కావు. వీనస్ అనేది హాట్ ప్లానెట్, కొన్ని చోట్ల మార్స్ అని, కొన్ని చోట్ల మెర్క్యూరీ అని కూడా ఇస్తూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. హాటెస్ట్ ప్లానెట్ అనేది వీనస్. ఓకే. అలాగే రెడ్ ప్లానెట్ అని దేని పిలుస్తారంటే మార్స్, అంగారకుడు. ఓకే. వీనస్ అంటే శుక్రుడు. ఓకే. సో హార్టెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ వీనస్, శుక్రుడు. విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ద రెడ్ ప్లానెట్ నే మార్స్, అంగారకుడు. నెక్స్ట్ బ్రైటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో బ్రైటెస్ట్ ప్లానెట్ ఏదంటే వీనస్. ఓకే. సో బ్రైటెస్ట్ ప్లానెట్ వీనస్. శుక్ర గ్రహం అనేది చాలా బ్రైట్ ఉంటుంది అనమాట. సో దీనికే ఇంకో రెండు పేర్లు కూడా ఉన్నాయి, ఈవినింగ్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్. ఓకే. ఈవినింగ్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్ అని కూడా వీనస్ ని అంటారు అనమాట. ఓకే. సో బ్రైటెస్ట్ ప్లానెట్ అనగానే వీనస్, శుక్ర గ్రహం. సో నెక్స్ట్ విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ద బ్లూ ప్లానెట్. సో బ్లూ ప్లానెట్ అంటే ఏంటంటే మన భూగ్రహం అన్నమాట, ఎర్త్. సో మన ఎర్త్ మీద చాలా వరకు వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ అనేది బ్లూ కలర్ లో ఉంటుంది కాబట్టి బ్లూ ప్లానెట్ అని పిలుస్తాం అనమాట. అలాగే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ప్లానెట్ అని కూడా అంటాం ఎర్త్ ని. ఓకే. విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ద వాటర్ ప్లానెట్ అండ్ విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ద బ్లూ ప్లానెట్ అంటే ఎర్త్, భూగ్రహం. నెక్స్ట్ ద లైట్ ఆఫ్ ద మూన్ టేక్స్ హౌ మెనీ సెకండ్స్ టు రీచ్ ద ఎర్త్. సో ఎర్త్ ని చేరుకోవడానికి ఎంత టైం పడుతుందంటే మూన్ లైట్ 1.3 సెకండ్స్. ఇందాక చెప్పాను కదా, దగ్గరగా ఉండడం వల్ల తక్కువ టైం అనేది పడుతుంది. ఓకే. సో 1.3 సెకండ్స్. నెక్స్ట్ సన్ లైట్. సో సన్ లైట్ అనేది పడడానికి ఎంత టైం పడుతుందంటే భూమి మీద 8 minutes and 16.6 seconds. ఓకే. సో అప్రాక్సిమేట్ గా 8 minutes 16.6 seconds టైం అనేది పడుతుంది. ఓకే. సో మూన్ లైట్ కి 1.3 seconds, అలాగే సన్ లైట్ కి 8 minutes 16.6 seconds. నెక్స్ట్ స్టడీ ఆఫ్ మూన్ ఈస్ కాల్డ్ సెలినాలజీ. సో స్టార్టింగ్ లో స్టడీ ఆఫ్ యూనివర్స్ అనేది చూసాం కదా, సో ఇది స్టడీ ఆఫ్ మూన్ అంటే సెలినాలజీ. ఓకే. సో స్టడీ ఆఫ్ యూనివర్స్ అనేది కాస్మాలజీ. నెక్స్ట్ విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫాజిల్ ప్లానెట్. శిలాజ గ్రహం అంటారు. సో ఫాజిల్ ప్లానెట్ అని దేని అంటాం అంటే మూన్. ఓకే. సో మూన్ అనేది శాటిలైట్. ఓకే. విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫాజిల్ ప్లానెట్, మూన్ ని. నెక్స్ట్ విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రెడ్ ప్లానెట్. సో ఆల్రెడీ ఇందాక చూసాం కదా, రెడ్ ప్లానెట్ అని ఏంటంటాం అంటే మార్స్. ఓకే. అంగారక గ్రహాన్ని రెడ్ ప్లానెట్ అని అంటాం. నెక్స్ట్ విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వింటర్ ప్లానెట్. సో వింటర్ ప్లానెట్ అని దేన్ని అంటాం? జూపిటర్. ఓకే. సో వింటర్ ప్లానెట్ అని జూపిటర్ ని అంటాం. నెక్స్ట్ విచ్ ప్లానెట్ హ్యాస్ ద లార్జెస్ట్ శాటిలైట్. సో లార్జెస్ట్ శాటిలైట్ పిక్చర్లు చూపించాను కదా, శాటిలైట్ మార్క్ చేసి ఉంటుంది సాటర్న్ కింద, శనిగ్రహానికి. సో లార్జెస్ట్ శాటిలైట్ దేనికి ఉంటుందంటే సాటర్న్. సో ఆ శాటిలైట్ నేమ్ ఏంటి అని అడిగితే టైటాన్. శాటిలైట్ నేమ్ వచ్చి టైటాన్. లార్జెస్ట్ శాటిలైట్ టైటాన్. ఏ గ్రహానికి ఉందంటే సాటర్న్ కి, శని గ్రహానికి ఉంది. ఓకే. నెక్స్ట్ విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డ్వార్ఫ్ ప్లానెట్. డ్వార్ఫ్ ప్లానెట్ మరుగుజ్జు గ్రహం అంటాం. డ్వార్ఫ్ ప్లానెట్ అని దేన్ని అంటాం అంటే ప్లూటో. సో ప్లూటో అనేది ఇప్పుడు తీస్తే 9 నింది. సో 8 అనేవి ఇప్పుడు ప్రెసెంట్ ప్లానెట్స్ మనకి. సో ప్లూటో ఇస్ కాల్డ్ ఏ డ్వార్ఫ్ ప్లానెట్. నెక్స్ట్ విచ్ గ్యాసెస్ ఆర్ మెయిన్లీ ప్రెసెంట్ ఇన్ ద సన్. సో సూర్యగ్రహం సన్ మీద ఏ గ్యాసెస్ అనేవి ఉంటాయి అంటే హీలియం అండ్ హైడ్రోజన్. ఓకే. సో హీలియం అండ్ హైడ్రోజన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సన్. నెక్స్ట్ విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ఏ గ్రీన్ ప్లానెట్. గ్రీన్ ప్లానెట్ అని మనం దేని పిలుస్తామంటే యురేనియస్. ఓకే. సో యురేనియస్ ని గ్రీన్ ప్లానెట్ అని పిలుస్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ద కోల్డెస్ట్ ప్లానెట్. సో కోల్డెస్ట్ ప్లానెట్ అని దేని అంటాం అంటే నెప్ట్యూన్. సో సూర్యునికి బాగా దూరంలో చివరిలో ఉండే గ్రహం నెప్ట్యూన్ కాబట్టి ఫర్దరెస్ట్ ఫ్రమ్ సన్. సో ఇది కోల్డ్ గా ఉంటుంది అనమాట. సో కోల్డెస్ట్ ప్లానెట్ అని నెప్ట్యూన్ అంటాం. ఓకే. నెక్స్ట్ విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో సూర్యుడి చుట్టూ బాగా ఫాస్ట్ గా తిరిగి గ్రహం ఇది. సో మెర్క్యూరీ అనేది బాగా చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తిరగడానికి ఛాన్స్ ఉంది కదా. సో ఫాస్టెస్ట్ రెవల్యూస్ టు ద సన్ అంటే మెర్క్యూరీ అనమాట. ఓకే. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి సోలార్ సిస్టమ్ గురించి చెప్పాను కదా. సో మాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సో మీరు జస్ట్ ఆ పిక్చర్ ని ఇమాజిన్ చేసుకున్న కోడ్ వర్డ్ మై వెరీ ఎడ్యుకేటెడ్ మమ్ షోనస్ జస్ట్ 9 ప్లానెట్స్ అనే కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ గా దాని ద్వారానే చాలా బిట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఓకే. సో ఎస్ఎస్సీ ఎంటీఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ వీడియో రెస్పాన్స్ ని బట్టి చూసి మిగతా పార్ట్స్ అనేవి చేస్తాను, జీకే పార్ట్స్ అనేవి. ఓకే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. ఓకే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ గుర్తు ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి యూట్యూబ్ ఛానల్ లో కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు వచ్చేస్తాయి. ఓకే. సో వీడియో అనేది మిస్ అవ్వరు. ఓకే. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.